సార్వత్రిక సమ్మెలో భాగంగా తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఇవి కొనసాగితే కార్మికులు బానిసలుగా బ్రతకాల్సి వస్తుందని, కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఇలా కాలరాయడం బాధాకరమని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వేతనాలు బోర్డు ఏర్పాటు చేసి కార్మిక సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోల్వెల్, విప్రో, పవర్ గేర్ కార్మిక సంఘాల నాయకులు సుధాకర్, తిప్పేస్వామి, సత్యనారాయణ, హరీష్ రెడ్డి, పి బాబు, చిన్నప్పయ్య, సామ్యూల్, జగదీష్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు ఈ సమ్మెలో భాగంగా మనం కూడా మన తూముకుంట పారిశ్రామిక వాడలో బంద్ జరిగింది. అందరూ దానికి సహకరించారు. ప్రధానంగా ఈరోజు మోడీ ప్రభుత్వం, మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కలిసి కార్మికులను బానిసలుగా ప్రేరేపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందులో భాగంగానే మన ప్రభుత్వం కూడా ఈ లేబర్ 4 కోడ్లను సమ్మతించింది, ఆమోదించింది. గత నెల అనగా జూన్ 4వ తారీఖున కేబినెట్లో ఈ లేబర్ 4 కోడ్లను కూడా అమలు చేయాలని చెప్పేసి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీని ద్వారా మనం బానిసలుగా మారిపోవాల్సి వస్తుంది. ఈ చట్టాల ద్వారా ఇంతవరకు మనకేమైనా అన్యాయం జరిగితే డిప్యూటీ లేబర్ కమిషనర్ లేదా జాయింట్ లేబర్ కమిషనర్ వారితో కలిసి మన సమస్యల్ని మనం విన్నవించి పరిష్కారం చేసే అవకాశం ఉండేది. ఇక మీదట అటువంటిది ఉండదు. మనం కేవలం యాజమాన్యాల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సి వస్తుంది ఈ లేబర్ 4 కోడ్లు అమలవుతే. కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన కార్మిక నాయకులు గతంలో ఒక 130 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో పోరాడి 8 గంటల పని దినాన్ని ప్రపంచమంతా అమలయ్యేలా పోరాడి ఎంతోమంది వీర మరణం పొందినారు. అలా సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలుగా నిర్ణయించింది. అంటే 10 గంటలు మనం డ్యూటీ చేయాల్సిందే, తర్వాత ఎక్స్ట్రా చేస్తే అది ఓటీ. ఆ విధంగా మన కార్మికుల రక్తాన్ని పీల్చివేసేటువంటి చట్టాలు తెచ్చారు. ఇది చాలా దుర్మార్గం. మన వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు హరిస్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వారికి సరైన గుణపాఠం నేర్పాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె జరపడం జరిగింది. కార్మికుల ఐక్యత, లేబర్ 4